పెద్ద ఆడితే వాళ్ళకి నిద్ర పడుతుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. మనకు తెలుసు చరణ్ అన్న టైం రీసెంట్గా అంత బాలే అని త్రిప్లాని పక్కన పెడితే హిట్టుబడి 7 years దాటిపోయింది. అందరి హీరోలకి డిజాస్టర్ సినిమాలు పడతాయి, కానీ ఆచార్య గేమ్ చేంజర్కి జరిగిన నెగిటివిటీ, హీరో పైన ట్రోల్స్ ఎక్స్ట్రీమ్ అసలు. అయితే పెద్ద సినిమాతో మనం మిస్టర్ బాక్స్ ఆఫీస్ కంబ్యాక్ ఇస్తాడా? ఇస్తే ఘాట్ ఎలా ఉంటుంది, అలా పరిస్థితి ఏంది, ఎస్టిమేషన్, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గేమ్ చేంజర్కి ఫస్ట్ షో, అదే మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ పడ్డా మరి అల్ట్రా లెవెల్ డిజాస్టర్ టాక్ ఏం కాదు, లైక్ ఆచార్య, అజ్ఞాతవాసి, రాధేశ్యామ్ అండ్ గుంటూరు కారం. బట్ గేమ్ చేంజర్కి జరిగిన నెగిటివిటీ, ట్రోల్స్, మూవీ లీకేజ్, అమ్మో. సంక్రాంతికి వచ్చి 100 కోట్ల షేర్ కొట్టలే అని, నార్త్లో కార్పొరేట్ బుకింగ్స్ ఫేక్ అదని ఇదని. అఫ్ కోర్స్ డే 1 పోస్టర్ వల్ల ఇంకా నెగిటివిటీ పెరిగింది అప్పుడు. బట్ యావరేజ్ టాక్తో 100 కోట్ల షేర్ కొట్టలే అంటారు, మళ్ళీ ఆలే డిజాస్టర్ సినిమా అంటారు. ఏంది హెల్యూసినేషన్, 7th స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. అంతే కదా మరి. ఓకే అయిపోయింది. ఇప్పుడు అందరి కళ్ళు పెద్దిపైనే. అసలు ఆడొద్దా? ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, ఎంత ఎస్టిమేషన్, ప్రిడిక్షన్, క్లాష్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ డే ముందు అంటే కొన్ని రోజుల ముందు నుంచే సినిమా పైన నెగిటివిటీ స్టార్ట్ అవుద్ది బికాజ్ ఆఫ్ క్లాష్. ఎస్, ప్యారడైజ్ కూడా March 26కే రిలీజ్. రీసెంట్గా నాని అన్నని పెద్ద వస్తుంది కదా, పోస్ట్పోన్ చేస్తారా అంటే లేదు, అది మంచి డేట్, ఎన్ని సినిమాలైనా రావచ్చు, అన్నీ ఆడితే అన్నాడు. సో థియేటర్స్ ఇష్యూ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది, కొంచెం నెగిటివిటీ కూడా ఉంటుంది, యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. పైగా పెద్దకి పెద్ద డైరెక్టర్ కూడా కాదు కాబట్టి ఇంపాక్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇది ఆల్రెడీ గుంటూరు కారంతో చూసాం కదా, సింపథాంగిల్ ఎలా ఉంటుందో. అండ్ ప్రిడిక్షన్, ఒకవేళ క్లాష్ ఉండి తీరా థియేటర్స్ కౌంట్ తగ్గితే మాత్రం సినిమాకి టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్లో తెలుగు స్టేట్స్లో పక్కా 45 నుండి 50 కోట్ల షేర్ కొట్టేస్తుంది. అండ్ వరల్డ్ వైడ్గా 85 కోట్ల వరకు షేర్ అండ్ 120 నుండి 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. బికాజ్ బయట స్టేట్స్లో కూడా ప్యారడైజ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. పైగా ప్యారడైజ్ని తక్కువ అంచనా వేయలేం. బట్ పెద్ద యాక్టర్స్, క్యాస్టింగ్ పెద్దకి డెఫినెట్గా వెళ్ళిపోతుంది, నార్త్లో, కన్నడలో, తమిళనాడులో కూడా. సో లాంగ్ రన్లో హిట్ టాక్తో పక్కా పెద్ద క్లాష్ ఉన్నా ఏమున్నా కూడా 500 కోట్లు ఈజీగా దాటేస్తుంది. 600 crore మార్క్ కూడా టచ్ అవ్వచ్చు కంటెంట్ కానీ బయట క్లిక్ అయితే. టాక్ పడకపోయినా 300 కోట్ల గ్రాస్ మినిమం గ్యారంటీ. బట్ ప్రీ రిలీజ్ బిజినెస్ డెఫినెట్గా 250 crore వరకు అవ్వచ్చు. ఇంకా అప్పటికి హైప్ రేంజ్ బట్టి 280 crore వరకు కూడా వెళ్తుంది. సో హిట్ టాక్కి పక్కా 280 crore షేర్ కొట్టాలి అండ్ 500 కోట్ల వరకు గ్రాస్ కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నీ బాగుండి సినిమాకి కానీ టాక్ పడితే ఈ నెగిటివ్ బ్యాచ్ ఏమైపోతారో. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే కదా, మోస్ట్లీ అదే అవుతుంది. ఈసారి చరణ్ అన్న అండ్ బుచ్చిబాబు సన్న కసి చూస్తుంటే గ్లిమ్స్తోనే 6 కొట్టి పడేశారు. నెక్స్ట్ కూడా అదే రేంజ్లో కొడతాయనే ఫీలింగ్లోనే ఉన్నా నేనైతే. టీజర్ వస్తే ఇంకెక్కువ తెలుస్తుంది. కమింగ్ టు హైప్, ప్రస్తుతం వేరే పెద్ద హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ వైపు ఉన్నా ఇది మంచిదే. బట్ టీజర్, సాంగ్స్ ఇవేమీ రాకుండా ఒక గ్లిమ్స్తో యునానిమస్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం చాలా పెద్ద విషయం. సో ఒక గుడ్ సైన్ సినిమాకి. అండ్ స్టిల్ తన లాస్ట్ 2 ఫిలిమ్స్ ఆచార్య, వివిఆర్ అండ్ గేమ్ చేంజర్ కంటే కూడా బెటర్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఒక్క గ్లిమ్స్తోనే, థ్యాంక్స్ టు ద నోవెల్ మాస్ కంటెంట్. సో ఇప్పటి వరకు అయితే అంత పాజిటివిటీ, నెగిటివిటీ చేయడానికి ఛాన్స్ అయితే ఇవ్వలే. బీట్ అది టైటిల్తో కానీ, ఫస్ట్ లుక్తో కానీ, జానర్తో కానీ అండ్ గ్లిమ్స్తో కానీ. సో పక్కా ఇటువైపే కుమ్మేస్తుంది ఫీల్స్. సో అది గైస్ మ్యాటర్. ఈ టాపిక్ అండ్ ఆస్పెక్ట్ పైన నెక్స్ట్ ఏ సినిమా పైన కావాలో కింద చెప్పండి, చేసేద్దాం. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి పెద్ద పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూని, మీ అంచనాలు ఎలా ఉన్నాయి, హైప్ ఎలా ఉంది అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.